హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని ఈ వీడియోలో చూద్దాం. అదేనండి, క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం 10 నిమిషాల్లోనే చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. ఇది చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ ఎలా తిన్నా బాగుంటుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ చేసుకోవడం కోసం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్, ఉల్లిగడ్డలు. ఇవన్నీ ఇలా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసి పక్కన పెట్టిన గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేయండి. ఇవి 2 వేయడం వల్ల ఉల్లిగడ్డలు త్వరగా మగ్గుతాయి. ఇవి వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని ప్యాన్ పైన ఒక మూత పెట్టండి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా ఉల్లిగడ్డలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నీ కూడా వేసుకోండి. ఇలా ఈ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. క్యాప్సికమ్ ముక్కలంతా కూడా బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు, కారం అనేది మీరు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ ముందుగా వేసాం కాబట్టి ఇక్కడ సరిచూసుకొని వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలు పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఈ కారం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇలా కారం, ఉప్పు అంతా కూడా ముక్కలకు పట్టిన తర్వాత ఇందులో ఇప్పుడు ఎగ్స్‌ని వేసుకుందాం. ఈ ఎగ్స్ అనేది మీ ఇష్టం. 2, 3, 4, 5 మీరు ఎగ్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం. ఎలా వేసుకున్నా ఇబ్బంది లేదు. నేనైతే 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా పగలగొట్టి వేసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయని వారుంటే లైక్ చేయండి. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఎగ్ బుర్జీని సైడ్ డిష్‌లా కూడా తినవచ్చు. అలాగే చపాతీలో కానీ రైస్‌లో ఎలా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్‌గా క్విక్‌గా అయిపోతుంది. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని వేయండి. ఎటువంటి మసాలాలతో అవసరం లేదు. నేనైతే ఎటువంటి మసాలాలు వేయడం లేదు. ఓన్లీ ధనియా పౌడర్‌ని మాత్రమే వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ వేసుకోండి. ఎటువంటి మసాలా లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ ఎగ్ బుర్జీ. ఇలా ఇదంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఇంతేనండి, మన క్యాప్సికమ్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది కేవలం 10 నిమిషాల్లోనే చాలా సింపుల్‌గా, క్విక్‌గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.